మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండపెట్టగుంటలో ఉన్న ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థానం పరిపాలన భవన్ నిర్మాణానికి సంబంధించి నిర్వహించనున్న భూమి పూజా స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వయంగా సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. దేవస్థానం అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు నాణ్యతలో వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. దేవస్థానం అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత పేరు పొందుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అది దానికి ఇది పొట్టుకోవచ్చు, రూమ్ వస్తుంది, ఆ పక్కన ఇది పొట్టు రూమ్ లేదు. ఈ స్థపన మండపం పొడవు వెడల్పు ఎంత? ఎడల్పు మెట్లు వస్తాయి, పోర్చుకునే కారు వస్తాయి. సాయంత్రం ముందరకు వస్తుంది. అది ఆ ప్యారలల్గా తీసుకుంటే ఇది 75 అడుగులు వచ్చింది. అక్కడి నుంచి ఆడ మార్క్ చేసింది 75. అది 75 అడుగులు. ఆ ఈశాన్య మూల చూస్తే బాగా ఇక్కడ ఇది రాచి కడుతున్నారు. పైన ఇది కట్టేటువంటి గోపురం, ఇది గోపురం ఇక్కడ కడుతున్నారు. ఇప్పుడు కొండ ఇప్పుడు అటువైపు చూసుకో, ఇక్కడ ఉంది, ఇక్కడ కొండే లేదు. లేదంటే అంటే ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ల్యాండింగ్ పోయి దీని ముందు ల్యాండింగ్ ఇది 50 అడుగులు ఉంది.